నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న చీఫ్ విప్ జీవి. నూతన పెన్షన్ పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినతులతో వచ్చే ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం ప్రజల సమస్యలు, అర్జీలను పూర్తిగా పట్టించుకోకపోవటమే ఇప్పటికీ ఎదురవుతున్న ఇబ్బందులకు కారణమన్నారు వినుకొండ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది. స్థానికుల నుంచి వచ్చిన పలు సమస్యలను అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించిన జీవి ఆంజనేయులు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రెవెన్యూ సమస్యలు, త్రాగునీటి సమస్యలు, రహదారుల మరమ్మతులు, విద్యుత్ సరఫరా లోపాలు, శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కువగా వినతులు వచ్చాయి. మొత్తం 64 మంది తమ అర్జీలు సమర్పించారు. ప్రతి ఒక్క వినతిని ఓపికగా చదివి సంబంధిత శాఖల అధికారులకు వాటిని పంపిస్తూ పరిష్కార సూచనలు ఇచ్చారు. ప్రజలకు అన్ని వేళల పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నామని, ప్రజా దర్బార్ల ద్వారా నేరుగా సమస్యలు తెలుసుకుని తక్షణ స్పందన ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని పేర్కొన్నారు. జయరామ్ నాయక్ వచ్చాడు. సో ఈ లక్ష్మీబాయికి ఎంతలో పరిష్కారం అయినట్టు ఆ అమ్మాయి ఇచ్చిన కష్టం, బంగారం, డబ్బులు, ఐశ్వర్య బంగారం ఏమైతే పెట్టిందో వాళ్ళకి ఇచ్చి న్యాయం చేస్తున్నారు. ఇది అమలు చూడండి. అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు? 2 లక్షలు ఇస్తామని ఉన్నారు. ఇప్పుడు స్టేషన్లో ఉన్నారా? రేపు వస్తారు. హసీనా అమ్మాయికి న్యాయం జరగండి, ఆ భర్తతో విడాకులు దాన్ని ఒప్పందం చేయించి సంతకాలు పెట్టించి అమ్మాయి డబ్బులు. వినుకొండ పట్టణంలో నూతనంగా మంజూరైన సామాజిక భద్రతా వితంతు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 15వ వార్డులోని పాటిమీద బజార్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి హాజరై లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గత 4 సంవత్సరాల నుండి భర్త చనిపోయి పెన్షన్ రానటువంటి వాళ్ళకి, 3 సంవత్సరాల నుండి పెన్షన్ రానటువంటి వాళ్ళకి ఈరోజు వితంతువులకి పెన్షన్ ఇచ్చారు. శ్రావణ శుక్రవారం రోజు 1వ తేదీనే కొత్త పెన్షన్లు అందజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వితంతు మహిళలు చంద్రబాబు గారికి జేజేలు పలుకుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు
ఈ విధంగా చేయటం దుర్మార్గం. గత ప్రభుత్వంలో పట్టించుకోకపోవడం బాధాకరం. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కాళ్ళు అరిగిపోయేలాగా చెప్పులు అరిగిపోయేలా తిరిగారు తప్ప ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆడపడుచుల కన్నీళ్లు తుడవడానికి ఈరోజు ఈ పెన్షన్లు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా అర్హులైన పేదలందరినీ గుర్తించి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకోమన్నాం. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం. ఆ తర్వాత కొత్త పెన్షన్లు కూడా మళ్ళీ అందజేస్తాం. అట్లాగే మద్యం అవినీతి కేసులు అడ్డంగా బుక్ అవుతున్న మాజీ సీఎం జగన్ రెడ్డి బందిపోట్ల కంటే ప్రమాదకరమైన నరహంతకుడని ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. 3,700 కోట్ల అక్రమార్జన కోసం జై బ్రాండ్ తాగించి 32,000 మంది ప్రాణాలు బలిగొన్నారని, 35 లక్షల మందిని ఆసుపత్రి పాలు చేశారని, అలాంటి వ్యక్తి నరహంతకుడు కాక ఏమవుతారని ప్రశ్నించారు. జై బ్రాండ్ తో లక్షల మంది ప్రజల జీవితాలు నాశనం చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్న జగన్ ఆత్మసాక్షి ఉంటే బాధితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలు, తప్పుడు కేసులు, దుర్మార్గాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని తూర్పారబట్టారు. కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేయడం కోసం, అవినీతి సంపాదన కోసం నాసి రకం బ్రాండ్లు ఇచ్చి మద్యం ఇచ్చి 35 లక్షల మంది హాస్పిటల్ పాలు చేసి 3,200 మంది ప్రాణాలు తీసినటువంటి వాడు నరహంతుడు కాక ఇంకేంటండి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బందిపోటు దొంగ కంటే కిరాతకుడు, నరహంతకుడు కాబట్టే 3,200 మంది చావడానికి కారకుడయ్యాడు. మీ నాసి రకం బ్రాంతి విస్కీల వలన, మీ జే బ్రాండ్ల వల్ల ప్రజలు నాశనం చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? నిన్న పరామర్శలు చేస్తా ఉన్నాడు. ఈరోజు అబద్ధాలకి, అసత్యాలకి, తప్పుడు కేసులకి, దుర్మార్గాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జైలు దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నాడు. ఏంటి ప్రశాంత్ రెడ్డి ఒక నీ సోదరు లాంటి దాన్ని దుర్మార్గంగా మాట్లాడితే దాన్ని ఖండించాల్సింది పోయి సిగ్గు లేకుండా జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడా? ఏం సమాధానం? ఏం నీ ఆలోచన ఏంటి? అంటే దుర్మార్గాలను ప్రోత్సహిస్తావా? అంటే లేడీస్ని, ఆడపడుచుల్ని, సోదరీమణుల్ని ఏడిపించిన వాళ్ళని అంటే నువ్వు ఎంకరేజ్ చేస్తావా, ప్రోత్సహిస్తావా? ఏంటి దుర్మార్గపు ఆలోచనలు? మిథున్ రెడ్డిని అన్యాయంగా కేసు పెట్టారంటారు. అసలు తప్పుడు కేసులకే బ్రాండ్ అంబాసిడర్ జగన్. ఏంటి ఈ ముసలి కన్నీళ్ళు ఏంటి? మిథున్ రెడ్డి అరెస్ట్ కావడానికి కారణం ఎవరు? నువ్వే కదా. నీ అవినీతి దాహంతో ఇప్పటికి 11 మంది జైలుకు పోయారు. నీ లిక్కర్ స్కామ్లో భాగమైనటువంటి వాళ్ళు ఒక్కొక్కరు సాక్ష్యాధారాలు దొరికినట్టు జైలుకు పోయారు. మిథున్ రెడ్డి జైలుకు పోవడానికి కారణం ఎవరు? నువ్వు. మళ్ళీ అన్యాయంగా తప్పుడు కేసులని ముసలి కన్నీళ్ళు గారటం ఎంత బాధాకరం. మీరు తప్పుడు కేసులు పెట్టింది మర్చిపోయారా? మా అచ్చెన్నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద, ధూళిపాల నరేంద్ర గారి మీద, బీసీ జనార్దన్ రెడ్డి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించింది మీరు. మేమన్నీ కూడా చట్ట ప్రకారం సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు ఈ ప్రభుత్వం చర్య తీసుకుంది. ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. జగన్ పర్యటన వస్తే ఆ రోజు ఎవరిని దొక్కిస్తారో, ఏం చేస్తారో అని ప్రజలు ఆందోళన పడుతున్నారు. కారు కింద అదన్నా కుక్కను దొక్కిసినట్టు దొక్కించి ఇసిరి అవతల పడేశారు మీరు, వైసీపీ కార్యకర్తని. మానవత్వం లేకుండా ఈరోజు మీరు దేనికి పర్మిషన్ తీసుకున్నారు? జైలుకి వెళ్ళి పరామర్శించడానికి తీసుకున్నారా? బహిరంగ సభకి, పబ్లిక్ మీటింగ్ కోసం అనుమతులు తీసుకున్నారా? దేనికి రచ్చ చేస్తున్నారు? ఏంటి మీ బాధ? ఈరోజు జగన్ బాధల్లో ఒకటే, తెరలగట్టలేదని, షాపులు మూసేపించలేదని, చెట్లు నరకలేదని. ఆయనకి చెట్లు నరికితే ఆనందం, తెరలు కడితే ఆనందం. జనాలు ఆయన కనపడకూడదు. మరి ఆ విధంగా చేయలేదని ఏడుపు. ఈరోజు అంటే పరదాలు కట్టాలా, షాపులు మూసేపించాలా, చెట్లు నరకాలా జగన్ రావాలంటే? ఇవన్నీ ఇప్పుడు కూడా ఎట్ట సాగుతాయి మీకు? మీరు చేసిన దుర్మార్గాలు ఏంటి? ఇసుక మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? ఇసుకలో 1000 కోట్లు దోచుకున్నటువంటి మీరు మా ఇసుక విధానం మీద మాట్లాడే నైతిక హక్కు మీకుందా? ఎవరిచ్చారు మీకు ఈ నైతిక హక్కు? ఇసుకలో దోసింది మీరు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? తప్పుడు కేసులు పెట్టి వేధించింది మీరు, ఇసుకలో దోచింది మీరు. లిక్కర్ స్కామ్లో 3,700 కోట్లు దోచి ఈరోజు ప్రజల ప్రాణాలని నరహంతకులుగా ప్రజల ప్రాణాలు బలికొన్నది మీరు. మీరు సిగ్గుపడాల. మీరు చంద్రబాబు గారు బాయిలో దూకాలంటున్నాడు. చంద్రబాబు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గంగలో మునిగితే ఏమన్నా కొద్దిగన్నా పోతాయి. గంగలో కారు వెళ్లడానికి అడ్డం వస్తున్నాయని పేదల ఇల్లు కూల్చేసిన చరిత్ర కలిగిన మాజీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు ఇప్పుడు విగ్రహాల పేరిట రాజకీయం చేయటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్టణ అవసరాలకు అనుగుణంగా అందరితో మాట్లాడి మున్సిపల్ అధికారులు గాంధీ విగ్రహం తొలగిస్తే రాద్ధాంతం చేయాలని చూస్తున్నారని
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తగా కాంస్య విగ్రహం ఏర్పాటుకు ముందుకు రావటం కూడా అభినందనీయమన్నారు. అందుకు తాను కూడా ₹1,00,000 విరాళంగా ఇస్తానని తెలిపారు. మహాత్మా గాంధీ గారి విగ్రహం గురించి రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గతంలో ఆయన కారుకి వెళ్ళటానికి అడ్డం వస్తున్నాయని ఇళ్ళు కూల్చేశాడు. అయ్యా కోర్టు ఆర్డర్ వచ్చిందా మహానుభావుడు అంటే దాన్ని కూడా లెక్క చేయకుండా, పేదలనే కనికరం లేకుండా సురేష్ మహల్ రోడ్లో ఆయన ఇంటికి పోవడానికి రోజు కారుకి అడ్డం వచ్చిందని చెప్పేసి ఇళ్ళు కూల్చేశాడు. ఈ రోజు పట్టణాభివృద్ధిలో భాగంగానే ఆర్యవైశ్య నాయకులతోటి వాసవి క్లబ్ వాళ్ళతో మాట్లాడి గాంధీ గారి విగ్రహం వాళ్ళ అనుమతితో తొలగించి భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘం అలాగే మహాత్మా గాంధీ గారి అభిమానులతోటి ఒక కాంస్య విగ్రహం ఒకటి వినుకొండలో ఒక పెద్ద కాంస్య విగ్రహం 9 అడుగుల 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోటి మరి ఈరోజు ఆర్యవైశ్య సంఘం ముందుకు రావటం నేను అభినందిస్తున్నా. దానికి ఆర్యవైశ్య సంఘంతో చెప్తాను, నేను కూడా ఒక ₹1,00,000 విరాళాన్ని ఇస్తున్నా. కాంస్య విగ్రహం లేదు ఈరోజు వినుకొండలో మహాత్మా గాంధీ గారిది. మహాత్మా గాంధీ గారి కాంస్య విగ్రహం చాలా అవసరం. మహానుభావుడు, దేశానికే స్వతంత్రం తీసుకొచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారంటే మా అందరికీ ఎంతో గౌరవం. అందుకే వారి కాంస్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్బు, అట్లాగే విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళందరి సమన్వయంతో చక్కగా మేము ఎన్డీఏ సహకారం ఇస్తాం, ఎన్డీఏ పార్టీ సహకారం ఇస్తాం. బ్రహ్మాండమైన మహాత్మా గాంధీ గారి విగ్రహం పెడతాం. ఇది కక్ష సాధింపు కోసం మహాత్మా గాంధీ విగ్రహం తొలగించలా. ఈరోజు గతంలో ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు చేసిన ఆయన, గతంలో అన్యాయంగా పేదలు ఇల్లు కూల్చినట్టు ఆయన ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నాడు, శవ రాజకీయాలు చేస్తున్నాడు. శవ రాజకీయాలు అంత మంచిది కాదు. ఈరోజు మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఎవరో కావాలని తొలగించినట్టు ఈ నాటకాలు బొట్టకాలు ఆపితే మంచిగా ఉంటుంది. అదే మున్సిపల్ కమిషనరు మరి పట్టణంలో అభివృద్ధిలో భాగంగా ఆర్యవైశ్య సంఘ నాయకులతోటి సంప్రదించిన తర్వాతనే దాన్ని తొలగించామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ముసలి కన్నీళ్లు గారుస్తూ ఈరోజు దాని మీద ధర్నాలు చేయటం, ఎవరిని మోసం చేయడానికి మీరు చేస్తున్నారు? ఎందుకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? మహాత్మా గారి గురించి వినుకొండ పట్టణం 15వ వార్డు నందు సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్వయంగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రచారంలో భాగంగా జీవి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు గురించి వివరించారు. ముఖ్యంగా సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు నాగశ్రీను రాయల్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినుకొండ మండలం చీకటిగలపాలెం మోడల్ స్కూల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 2 లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు మొదట ఢీకొన్నాయి. వాటి వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొనటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జయ్యాయి. స్థానికులు 108 కి సమాచారం తెలపడంతో గాయపడిన 2 డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.